ఇది భారతదేశంలో తయారు చేసిన ఒక హైలీ ఇన్నోవేటివ్ ఎలక్ట్రిక్ సైకిల్. ఇది కేవలం భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసిందే కాదండి, భారతదేశంలో ప్రోగ్రామ్ కూడా చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పేరు ఏంటంటే మనం పేరుకి తగ్గట్టుగానే 10 మందికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ సైకిల్. ఎందుకంటే ఇది ఒక మల్టీ యూటిలిటీ ఎలక్ట్రిక్ సైకిల్. కేవలం తొక్కడానికనే కాదు, ఏమన్నా లగేజ్లు వేసుకుని తిరగడానికి కూడా ఉపయోగపడే విధంగా కాబట్టి దీన్ని మల్టీ యూటిలిటీ ఎలక్ట్రిక్ సైకిల్. మేబీ దానికోసం హమ్ అనే పేరు కూడా పెట్టారని అనుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ చేసింది మోటోవోల్ట్ అనే కంపెనీ. ఇక ముందుగా ఈ హమ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే మీకు చెప్తానండి. ఇది IoT కనెక్టెడ్ ఎలక్ట్రిక్ సైకిల్. అంటే మీరు ఒక ఫోన్లో అప్లికేషన్ కూడా వస్తుంది, దీన్ని మీరు ఆన్లైన్లో ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మీ సైకిల్ లొకేషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే మనకి LCD స్క్రీన్ లభిస్తుంది. ఇందులో మనకి రేంజ్ ఎంత ఉందో కూడా చెప్తుంది. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ఫీచర్స్ మనకు ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఇండియాలో ఇన్నోవేషన్ చేయడం జరిగింది. ఇక మూడోది క్రూయిజ్ కంట్రోల్. ప్రతిసారి యాక్సిలరేటర్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంది. ఇంకోటి మనకి పెడల్ అసిస్ట్ మోడ్ అయితే ఉంది. ఇక చివరిగా మనకి డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటి వివరాలను ఈరోజు మన హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం. మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండల. ముందుగా ఈ హమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక బిల్డ్ క్వాలిటీ గురించి చూద్దామండి. ఇది మల్టీ యూటిలిటీ పర్పస్ కోసం తయారు చేశారు కాబట్టి దీన్ని మొత్తం స్టీల్తో అయితే నిర్మించారు. సో కొంచెం హెవీగానే ఉంటుంది, అలానే దృఢంగానే ఉంటుంది. 27 కిలోగ్రాములు ఉంటుంది. సో బాడీ పరంగా అయితే బలంగానే ఉంటుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ సైకిల్. ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో ముందు నుండి వెనక వరకు డిజైన్ పరంగా ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు వైపు వచ్చేసి మనకి 27 అంగుళాల ట్యూబ్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే డిస్క్ బ్రేక్స్ అయితే లభిస్తుంది షార్ప్ బ్రేకింగ్ కోసం అయితే. అలానే మనకి సస్పెన్షన్ అనమాట. నేను ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి ఎలక్ట్రిక్ సైకిల్ వాడుతున్నానండి. మనం వాడే కొద్దీ దీని సస్పెన్షన్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. సో మీరు వాడే కొద్దీ కూడా సస్పెన్షన్ అయితే యాక్షన్ అయితే బాగుంటుంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ ఒక మడ్ గార్డ్ అయితే వస్తుంది అనమాట. మనకి మడ్ నుంచి ప్రొటెక్ట్ చేసే విధంగా, ముఖ్యంగా వర్షాకాలంలో చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇక పైన వచ్చేసి మనకి LED లైట్. నేను చాలా ఎలక్ట్రిక్ సైకిల్ చూసాను కానీ ఎలక్ట్రిక్ సైకిల్ లైట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. నైట్ టైం అయితే దీని లైట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉందన్నమాట. సో మీకు లైట్ పరంగా అయితే చాలా బాగుంది. సో బ్రైట్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాటరీ పవర్ కన్సంప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఇది ఫ్రంట్ వైపు ఉన్న డీటెయిల్స్ మనకి. సో ఇక్కడ మన చాసిస్ ఇక్కడ యూ టైప్ కడ్డీలాగా ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఇలా చేశారంటే మనకి ఇందాక చెప్పాను కదా, మల్టీ యూటిలిటీ పర్పస్ కోసం, కేవలం తొక్కుకోవడానికి సింగిల్ కోసం అని కాకుండా ఏమైనా లగేజ్ తీసుకెళ్ళినప్పుడు వాటి కోసం అనమాట. ఇది ఇక్కడ మనకి బ్యాగ్ వస్తుంది. మీరు మోటోవోల్ట్ స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. రకరకాల ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి. 30కి పైగా యాక్సెసరీస్ అయితే ఉంటాయి అనమాట. మీకు నచ్చిన యాక్సెసరీ కొనుక్కుని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మీరు ఏమైనా సామాన్లు అయితే ఇలా పెట్టుకునే విధానికి ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. ఇక మనకి సీట్ అనమాట. సీటు కంఫర్టబుల్ గా ఉందండి. సరిగ్గా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైనా కూడా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా సీటు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మన సీట్ కింద బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ చూపిస్తాను మీకు. ముందు ఆ బ్యాటరీని తీయాలంటే సీట్ కింద ఇక్కడ ప్రెస్ చేయాలి. మనం ప్రెస్ చేసి ఇలా అంటే సీట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాటరీ ప్యాక్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ బ్యాటరీ ప్యాక్ మనకి కీ ఇచ్చారు. ఆ కీతో ఓపెన్ చేస్తే బ్యాటరీ ప్యాక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి వచ్చేసి 12 amp అవర్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మొత్తం 3 వేరియంట్స్ వస్తాయి. 6 amps, 12 amps, అలానే 16 amps. మన దగ్గర ఉన్నది 12 amps బ్యాటరీ. సో దీని ఛార్జింగ్ టైం వచ్చి 2.5 గంటల నుండి 3 గంటలు అనమాట. సో నేను మీకు డిటాచ్ చేయడం చూపిస్తాను దీన్ని. సో ముందైతే ఈ కీస్, బ్యాటరీ కీస్ తో ఒకసారి అన్లాక్ చేయాలి బ్యాటరీని. సో ఇంకోటి బ్యాటరీ పరంగా మనం డిటాచ్ చేసే కూడా ఒక విషయం అండి. పెట్టడం ఈజీగానే ఉంటుంది, తీయడం అంత ఈజీ కాదండి. కొంచెం దొంగోడు కూడా ఎత్తుకెళ్ళకుండా ఉండకూడదని ఆ టైప్లో డిజైన్ చేశారు తెలియదు కానీ అంత ఈజీగా రాదు. కొంచెం పవర్ అయితే మనం యూజ్ చేయాలి, అప్పుడైతే బయటకు వస్తుంది అనమాట. మేబీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ కూడా సొంతంగా డిజైన్ చేయడం వల్ల కావచ్చు, కొద్దిగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అంటే తీసుకునేటప్పుడే. బట్ పెట్టడం అయితే ఈజీగానే ఉందండి, ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇంకా బయట తీసుకొచ్చి మనం ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉన్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంటికాడ అయితే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఫిక్స్ చేసుకుని సింపుల్ ఎలా పెట్టేసుకుని, మళ్ళీ ఇక్కడ లాక్ వేసేస్తే బ్యాటరీ అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ సీట్ యాజ్ టీజ్గా
ఇలా నొక్కి వెనక పెట్టేస్తే ఇది మొత్తం సీట్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ అది మన క్యారియర్ అనమాట. ఇది క్యారియర్ ఏంటంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి నేను రికమెండ్ చేయనండి, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ మీరు ఒక సాఫ్ట్ సీట్ని అయితే తీసుకోవచ్చు. అది మోటోవోల్ట్ వెబ్సైట్లో అయితే లభిస్తుంది. ఒక సీట్ అయితే వస్తుంది, అది మీరు ఫిక్స్ చేసుకుని అయితే ఇంచుమించుగా కొంత డబ్బులు అయితే ఖర్చు అవుతుంది. బట్ సీట్ పరంగా అది పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎందుకంటే చెప్పాను కదా, లగేజ్ పర్పస్ కోసం అయితే ఓకే, ఏమన్నా లగేజ్ బ్యాగ్లు పెట్టుకోవడానికి మనకు అంత హార్డ్ ఇంపార్టెంట్. కూర్చోడానికి మాత్రం సాఫ్ట్ సీట్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, కొనుక్కోవచ్చు. అది యాక్సెసరీ అనమాట. ఇక్కడ కింద మనకి మడ్గార్డ్ ఇది, అలానే కింద మనకి 26 ఇంచ్ మళ్ళీ ట్యూబ్ టైర్స్ వస్తాయి. బ్రేకింగ్ కూడా మనకి షార్ప్ బ్రేకింగ్ అనమాట. డిస్క్ బ్రేక్స్ అయితే వెనకాల కూడా డిస్క్ బ్రేక్ లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి మోటార్ చాలా ఇంపార్టెంట్. ఇది 250 వాట్ 36 వోల్ట్ ఆపరేటెడ్ BLDC మోటార్ అనమాట. వీళ్ళు ట్యూనింగ్ అయితే బాగా చేశారు మోటార్, ఎందుకంటే 120 కిలోగ్రాముల లోడ్ కెపాసిటీ దీంట్లో ఉంది. ఉదాహరణకి మీరు 80 కేజీలు అనుకోండి, ఇంకో 40 కేజీలు లోడ్ వేసుకుని అయితే ఈ సైకిల్ నడుపుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చెప్పాను కదా, ఇక్కడ ఏమైనా మీరు బాక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే పిల్లలది ఏమైనా సీటు వెనకాల సీటు అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు, ఎదర బాస్కెట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. వీళ్ళు వెబ్సైట్లో పెట్టారు యాక్సెసరీస్ కింద. అలానే వెనకాల వచ్చి మనకి ఇండికేటర్ లైట్స్ వస్తాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్. ఆ ఇండికేటర్ ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనకి ఎలక్ట్రిక్ సైకిల్లో ఉన్న డీటెయిల్స్. ఇప్పుడు మన ఎలక్ట్రిక్ సైకిల్ ని ఎలా రైడ్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాటరీ ఆన్ చేయాలండి. ఇప్పుడు ఆన్ చేయగానే మనకి LCD స్క్రీన్ అయితే ఇక్కడ ఆన్ అవుతుంది అనమాట. అది స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తాయి, ట్రిప్ మీటర్ ఉంటుంది, రేంజ్ ఎన్ని కిలోమీటర్లు, ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ బట్టి ఇక్కడ మొత్తం 10 డాట్స్ అయితే ఉంటాయి అనమాట. దానికి తగ్గట్టు రేంజ్ చూపిస్తుంది. కింద ఓడోమీటర్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు అవన్నీ డీటెయిల్స్. ఇక్కడ స్పీడ్ అనమాట, ఎంత స్పీడ్ అనేది. ఇక్కడ మీకు చెప్పాను కదా సిమ్ కనెక్టెడ్, IoT కనెక్టెడ్ కాబట్టి సిమ్ సిగ్నల్ కూడా కనిపిస్తుంది. ఇది ఫుల్ గానే ఉంది. ఇక్కడ 2 బటన్స్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఇది మనకు వచ్చేసి క్రూయిజ్ ఆప్షన్ అనమాట. ప్రతిసారి మీరు స్పీడ్ ని లాక్ థ్రాటల్ మీద ఇవ్వాల్సిన అవసరం లేదు, బటన్ నొక్కితే స్పీడ్ లాక్ అవుతుంది అనమాట. ఇది క్రూయిజ్ కంట్రోల్. రెండోది మోడ్స్ అనమాట. ఇందులో 2 మోడ్స్ ఉంటాయి, ఎక్కువ మోడ్, పవర్ మోడ్. ఇక్కడ మోడ్ని ఒకసారి నొక్కండి, ఇప్పుడు ఎక్కువ నుంచి పవర్లోకి మారింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి లైట్ బటన్ అనమాట, LED లైట్. ఇది ఆన్ ఆఫ్ బటన్, ఫ్రంట్ కంటే ఆన్, వెనకంటే ఆఫ్. సో ఇది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, ఇదేమో న్యూట్రల్, మళ్ళీ మధ్యలో రైట్ సైడ్ ఇండికేటర్ అనమాట. ఇదేమో మనకి హార్న్, పర్లేదు అనమాట, మరీ అంత ఎక్కువ సౌండ్ కాకపోయినా పర్లేదు, వినిపిస్తుంది. ఫైనల్ గా ఈ LCD స్క్రీన్ వచ్చి మనకి వాటర్ ప్రూఫ్, దాని గురించి అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదే థ్రాటల్ అనమాట, ప్రతిసారి మీరు తొక్కాల్సిన అవసరం లేదు, పెడలు ఇది రైస్ చేసుకుంటే సరిపోద్ది, సైకిల్ అయితే మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ సైకిల్, హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ లో మనం టెస్ట్ రైడ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీన్ని మీరు తీసుకోవచ్చా లేదనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ రైడ్ రివ్యూ చూద్దాం ఎలా ఉందో నడిపైతే. మనకి ఈ సైకిల్లో టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్లు అండి. 2 మోడ్స్ ఉంటాయి, ఎక్కువ మోడ్, నెక్స్ట్ పవర్ మోడ్. ఎక్కువ మోడ్లో అయితే మనకి 20 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది. పవర్ మోడ్లో అయితే 25 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. జస్ట్ మోడ్స్ మార్చుకుంటే అయితే కనుక కింద 3 బటన్ స్విచ్ చేసుకుంటే మోడ్లు అయితే మారుతుంది. కానీ నాకు పవర్ పరంగా, పికప్ పరంగా ఇక్కడ మన డాష్ బోర్డ్లో స్పీడ్ అయితే చూపించేస్తుంది ఇమీడియట్గా 20-25 అని. కానీ ఆ స్పీడ్ రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అనమాట. కానీ ఇదే కంపెనీ మోటోవోల్ట్ కంపెనీలో ఇంకొక 2 సైకిల్స్ ఐస్ కానీ ఇంకొక కివీ మోడల్స్ కానీ చూసుకున్నట్లయితే అది ఇంకా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇమీడియట్ పికప్ అయితే వాటిలో ఉంది. కానీ ఇది కొంచెం హెవీ వెహికల్, మనకి మల్టీ యూటిలిటీ పర్పస్ కోసం కొంచెం 27 కిలోగ్రామ్స్ వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే పికప్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మన ఫిజిక్స్లో కొటేషన్ ఉంటుంది కదా, బరువైన ఆబ్జెక్ట్స్ కొంచెం స్లోగా వెళ్తాయి, తేలికపాటి వెహికల్స్ అయితే ఫాస్ట్గా వెళ్తాయని. సో ఇది బరువుని మెయింటైన్ చేయడానికి కోసం కాబట్టి ఇది కొంచెం నల్లగానే వెళ్తుంది, స్టడీగానే. సో అది తప్పిస్తే మనకి పవర్ వెహికల్స్ 120 కిలోగ్రామ్స్ లోడ్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకోటి మనకి మీకు క్రూయిజ్ కంట్రోల్, ప్రతిసారి చేయి పెట్టుకుని ఈ 25 స్పీడ్ని రీచ్ అవ్వాలంటే ప్రతిసారి చేయి పెట్టడం అయితే కష్టం కాబట్టి మీకు క్రూయిజ్ కంట్రోల్ చూపిస్తానండి నేను. ఈ క్రూయిజ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ క్రూయిజ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మన చేయి తీసేస్తే ఆటోమేటిక్గా అది వెళ్తుంది అనమాట. నేనేం తొక్కట్లేదు ఇప్పుడు. ఇంకోటి బ్రేకింగ్ అనమాట, బ్రేకింగ్ కూడా బాగానే పడుతుంది మీకు. ఇంకోటి డిస్క్ బ్రేక్స్ యాక్షన్ అయితే బాగుందన్నమాట. అంటే 25 కిలోమీటర్ స్పీడ్ మళ్ళీ షార్ప్ బ్రేకింగ్ అంటారేమో. కొన్నిసార్లు సైకిల్ కూడా కొంచెం బ్రేకింగ్ అనేది ఫాస్ట్గానే ఉండాలండి, సడన్గా ఎవరు వస్తారో తెలియదు కాబట్టి. ఇప్పుడైతే పెడల్ అసిస్ట్ చూపిస్తాను మీకు. మన తొక్కుతుంటే ఆటోమేటిక్గా మన బ్యాటరీ నుంచి పవర్ ఇస్తుంది. సో పెడల్ అసిస్ట్ వల్ల ఏంటంటే రేంజ్ అనేది పెరుగుతుంది. ప్రతిసారి బ్యాటరీని థ్రాటల్ మీద పెట్టకుండా, ఉదాహరణ చూడండి, ఇప్పుడు నేను రేంజ్ పెంచుకోవాలంటే మ్యాక్సిమం పెడల్ అసిస్ట్ చేస్తూ ఉండాలి, తొక్కుతూ ఉండాలి. ఇలా తొక్కుతూ ఉంటే ఆటోమేటిక్ కొంచెం పవర్ అనేది మనకి సేవ్ అవుతుంది బ్యాటరీ నుండి. ఇంకోటి సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుందండి, కొంచెం పెద్ద సీట్ ఇవ్వడం వల్ల. ఇంకోటి అడ్జస్టబుల్ సీట్, ఇది మనకి హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళచ్చు. ఈ సస్పెన్షన్ గురించి చెప్పాను కదండి, మనం నడిపే కొద్దీ దీని సస్పెన్షన్ ఫీల్ అయితే మెరుగ్గా ఉంటుంది.
డాష్ బోర్డ్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అనమాట. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం, వర్షంలోనే వెళ్ళొచ్చు, నీళ్ళు పడిన ఏమవుతుంది, ఇండియాలో తయారు చేశారు కాబట్టి. సో మొత్తానికి హమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రివ్యూ అయితే పూర్తయిందండి. ఇది నేను ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ముందుగా ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో కంప్లీట్ మొత్తం మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేయడం జరిగింది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అలానే బ్రేకింగ్ యాక్షన్ బాగుంది. ఇంకోటి మనకి ఐఓటీ కనెక్టెడ్, ఏ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఐఓటీ కనెక్టెడ్ ఇవ్వట్లేదు. సో దీనికి ఐఓటీ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ సైకిల్ వస్తుంది. మీరు ఆన్లైన్లోని ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం, మనకి రేంజ్ ఎస్టిమేషన్ అనేది చాలా యూనిక్ ఫీచర్ అనమాట. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది చాలా వరకు బటన్స్లో ఇస్తారు, కానీ వీళ్ళకి డైరెక్ట్ కిలోమీటర్స్ నెంబర్స్లో ఇచ్చారు కాబట్టి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఆ రేంజ్ ఎస్టిమేషన్ వల్ల చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లభిస్తుంది అనమాట. ఇక కంపెనీ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారు సిటీస్లో అయితే. మిగిలిన చోట్ల అయితే వీళ్ళకు డైరెక్ట్ డోర్ సర్వీస్ ఇస్తున్నారు. అంటే ఏమైనా సైకిల్ పరంగా దాని గురించి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ డీలర్షిప్ అయితే స్టార్ట్ చేశారండి. డెలివరీస్ కూడా డైరెక్ట్ నేరుగా ఇంటికే ఇస్తారు మీకు. సో దాని గురించి కూడా ప్రాబ్లం లేదు. మరీ ముఖ్యంగా కస్టమర్ సర్వీస్కి వీళ్ళు ఐవీఆర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది చాలా డిఫరెంట్, ఏ కంపెనీ కూడా ఐవీఆర్ ఆప్షన్ ఇవ్వదు. సో వీళ్ళు కస్టమర్ కేర్ కూడా ఐవీఆర్ ఆప్షన్ కూడా ఇవ్వడం చాలా మంచి విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా ఫైనల్గా దీని రేట్లు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చి 25 కిలోమీటర్ల బ్యాటరీతో వస్తుంది. 25 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మనకి 30,000 చిల్లర పడుతుంది అనమాట. అలానే 45 కిలోమీటర్ల బ్యాటరీ అంటే 12 ఆంపవర్ల బ్యాటరీ అయితే మనకి 33,000 చిల్లర పడుతుంది. ఇక చివరిగా 16 ఆంపవర్ల బ్యాటరీ ఏదైతే 65 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ సైకిల్ ఉంటుందో దాని ధర ఇంచుమించుగా 40,000 చిల్లర అయితే పడుతుంది అనమాట. ఇక బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ మీద సంవత్సరం అయితే వారంటీ ఇస్తుంది. మరీ ముఖ్యంగా మీ అందరికీ ఆనందపరిచే విషయం ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. మీరు సంవత్సరం వారంటీ కాకుండా ఇంకొక అడిషనల్ గా ఇంకో 2 సంవత్సరాలు మీరు వారంటీ కావాలంటే ఇంకొక 2,000 పే చేస్తే కనుక మీకు 3 సంవత్సరాల పాటు కంప్లీట్ గా ఎలక్ట్రిక్ సైకిల్ మీద వారంటీ అయితే లభిస్తుంది అనమాట. సో ఇది పూర్తిగా హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ. సో ఇండియాలో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి మీరు ఎవరైనా యూటిలిటీ పర్పస్, ముఖ్యంగా లోడ్లు వేసుకునే వాళ్ళకి కానీ అటువంటి పర్పస్ లో ఎవరైనా తీసుకున్నారంటే ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి ఎలక్ట్రిక్ సైకిల్. నచ్చితే అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన బుకింగ్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అలాగే ఐవీఆర్ నెంబర్ కూడా మీకు అందజేస్తాం. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.